This number is currently switched off. Please try again బా later. ఈ టైంలో కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవాలా? ఎక్కడున్నావు రోహిణి? సార్ సార్ రండి. మిస్టర్ మనోజ్ 3 గంటలు టైం అడిగారు, మేమిచ్చాం. డబ్బులు రెడీ అయ్యాయా? సార్ నా వైఫ్ డబ్బులు తీసుకురావడానికి వెళ్ళింది, దారిలో ఉంది సార్. తను ఎప్పుడైనా వచ్చేయచ్చు. అదే మాట మేము 3 గంటల క్రితం కూడా విన్నాం. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి నేను చెప్పేది వినండి. నో మిస్టర్ మనోజ్, ఇక మేము వెయిట్ చేయలేం. ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. సార్ అందరిని బయటకు పంపించండి. షోరూమ్ సీల్ చేయాలి. సార్ 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 అదిగా సార్ నేను చెప్పేది. సార్ ఒక్కసారి ఇదిగో సీల్ పేపర్స్. సార్ 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 ప్లీజ్ సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ వచ్చేస్తుంది సార్, కొత్త షోరూమ్ సార్, అలా చేయొద్దు సార్. ఇప్పుడు సీల్ పడితే నా రెప్యుటేషన్ మొత్తం పోతుంది సార్. ట్యాక్స్ కట్టడం మర్చిపోయారు కదా, ఇది మర్చిపోండి. సార్ సార్ జోక్ చేయొద్దు సార్, నిజంగా చాలా సీరియస్ సిచ్యువేషన్. మాకు కూడా సీరియస్ గానే ఉంది, లేకపోతే మేము ఇక్కడికి ఎందుకు వస్తాం? ఏమైంది? సీల్ వేస్తారంట. నిజంగానా? సిచ్యువేషన్ చూస్తుంటే అలాగనే కనిపిస్తుంది. అయ్యో, హే మీ పని మీరు చూసుకోండి, ఏం లేదు, అన్ని సర్దుకోండి, వెళ్ళండి వెళ్ళండి, పని చూసుకోండి, వెళ్ళు. మిస్టర్ మనోజ్, ఇక్కడ పని జరగడానికి వీల్లేదు. షోరూమ్కి సీల్ వేస్తున్నాం. అందరు బయటకు వెళ్ళిపోండి. సార్ 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 ప్లీజ్ సార్, ఒక్క 10 నిమిషాలు సార్, కేవలం 10 నిమిషాలు, నా మాట నమ్మండి సార్, ప్లీజ్ సార్. నోటీస్ ఇచ్చినప్పుడు కూడా ఇదే చెప్పి ఉండాల్సింది. తప్పు జరిగింది సార్, ఒప్పుకుంటున్నాను. తప్పు ఒప్పుకుంటే ఫైన్ తగ్గదు, ట్యాక్స్ కట్టాలి. మనోజ్, సార్ ఒక్క నిమిషం సార్. రోహిణి ఏమైపోయావు? ఎందుకు ఇంత లేట్? అక్కడ సీల్ వేస్తానంటున్నారు. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాను. ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోయింది. సారీ. డబ్బులు ఏర్పాటయ్యాయా? అకౌంట్ లో ఉన్నాయి. నిజంగానా? ఎమోషన్ తర్వాత ఫస్ట్ చెక్ రాయ్. అంత టెన్షన్ పడకు, సరిగ్గా రాయి. ఇంకో తప్పు చేసావంటే మళ్ళీ ప్రాబ్లం. సార్ సరే, ఈసారి మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ టైం ఇలాంటివి జరగకూడదు. జరగదు సార్. బిజినెస్ చేయడం అంటే కేవలం డబ్బులు సంపాదించడం కాదు, రూల్స్ కూడా ఫాలో అవ్వాలి. అవును సార్, ఖచ్చితంగా ఫాలో అవుతాం. ఇదే లాస్ట్ వార్నింగ్. అలాగే సార్. అలాగే చెక్ బౌన్స్ అయితే మాత్రం పరిస్థితి వేరేలా ఉంటుంది. లేదు సార్, అలా జరగదు సార్, మీరు నిశ్చింతగా ఉండండి. వెరీ గుడ్. థ్యాంక్ యూ. నిజంగా చెప్తున్నాను రోహిణి, నువ్వు ఇంకో 5 నిమిషాలు లేట్ అయి ఉంటే ఈరోజు షోరూమ్కి సీల్ పడేది, నా పరువు మొత్తం పోయేది. నువ్వే కాపాడావు. అంత డ్రామా చేయకు. డ్రామా కాదు, సీరియస్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ. నువ్వు నేను చచ్చిపోతానన్నందుకు డబ్బులు తీసుకురాలేదు. ఈ షోరూమ్ పోతే మళ్ళీ నువ్వు గుడి ముందు కూర్చొని అడుక్కోవాల్సి వస్తుంది. అప్పుడు నీ పరువు మాత్రమే కాదు, నా పరువు కూడా పోతుంది. అందుకే తీసుకొచ్చాను. సరే మేడం, ఇంతకీ డబ్బులు ఎలా వచ్చాయి? మలేషియా మావ ఇచ్చారా? లేదు. అయితే అప్పు చేశాను. వాట్? అప్పు చేసావా? అవును, ఇలాంటి సిచ్యువేషన్లో అప్పే చేస్తారు. ఆకాశం నుంచి డబ్బులు పడవు. ఎవరి దగ్గర? నా ఫ్రెండ్ దగ్గర.
చాలా కష్టం మీద ఇచ్చారు. అంటే త్వరగా తిరిగి ఇవ్వాలి. అదే నేను కూడా చెప్తున్నాను. ముందు ఈ అప్పు తీర్చడం గురించి ఆలోచించు. సారీ రోహిణి, నిజంగా తప్పు జరిగింది. స్టాఫ్ అంతా ఇక్కడే ఉన్నారు. అందరూ పని చూసుకోండి. ఇక్కడ ఫ్రీ షో జరుగుతుందా? ఇంకొక ముఖ్యమైన విషయం, ఏంటి? ఇవాళ జరిగిన విషయం ఇంట్లో ఎవ్వరికీ చెప్పొద్దు. ముఖ్యంగా బాలుకి మాత్రం అస్సలు చెప్పొద్దు. అవును, వాడికి తెలిస్తే వచ్చే 3 సంవత్సరాలు ఇదే విషయం పట్టుకొని నన్ను ఆడుకుంటాడు. జిఎస్టీ మనోజ్ అని కొత్త పేరు పెడతాడు. అలాగే అత్తయ్య కూడా చెప్పొద్దు. తెలిస్తే ముందు నిన్ను తిడతారు, చివరికి నన్నే తప్పు పడతారు. రోహిణి చూసుకోలేదా అంటారు. అది కూడా నిజమే. అందుకే ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి. సరే, ఇక నుంచి మన లైఫ్ మనమే చూసుకుందాం. నాకు నువ్వు ఉంటే చాలు. మళ్ళీ మొదలు పెట్టావా? ఏ? ఈ ఎమోషనల్ డైలాగ్స్ కొంచెం ప్రాక్టికల్ గా ఉండు, అది చాలు. ప్రాక్టికల్ గా ఉండమంటుంది. 3 లక్షలు అప్పు చేసి ఇప్పుడది ఎలా కట్టాలో చెప్పడం లేదు. పెద్దయినా, ఓ స్కూల్ అయినా, ఓ స్కూల్ అయినా, స్కూల్ అయినా, ఎవరు? స్కూల్ అయింది మా నాన్నని. స్కూల్లో జాయిన్ అయ్యారనా? మీరు పేర్లు పెట్టడానికి ఆయన ఒక్కరే మిగిలారా? ఊరికే సరదాగా అన్నాను. నాకే పేరు పెట్టిన ఆయనకి నేనే పేరు పెట్టేంత వాడినా. మంచి మాట విన్నాను. నేనెప్పుడు మంచి మాటలే చెప్తాను. నా మంచితనం గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు. ఇవాళ స్కూల్లో కూడా నా మంచితనం ఉయ్యాలూగింది, జంపాలాడింది. అదేం భాషండి? స్కూల్లో ఏమైంది? స్కూల్లో నాన్నని డ్రాప్ చేయడానికి వెళ్ళాను కదా, అక్కడ చింటూని చూశాను. ఊరి దేవుడా, మళ్ళీ మానవత్వం బట్టకొడుతుంది. మళ్ళీ నా బతుకు ఫుట్బాల్ కాబోతుంది. మావయ్య అదే స్కూల్లో చేరడం ఏంటి? నేను అదే స్కూల్లో చింటూని చేర్చడం ఏంటి? నా కర్మ. ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడో పల్లెటూరులో ఉండాల్సిన చింటూ ఇక్కడున్నాడా? చింటూని మాత్రమే కాదు, అక్కడే సుగుణమ్మను కూడా చూశాను. వామ్మో, ఈ విషయం కూడా మీనకు చెప్పేశాడా? ఎంత విడదీయాలనుకున్నా దేవుడి పాత్రల్ని కలుపుతూ మళ్ళీ ఏం నాటకం మొదలు పెడుతున్నాడో ఏంటో. దేవుడా, నువ్వు తలుచుకుంటే డైలీ సీరియల్స్ లో లాగా చచ్చిన పాత్రల్ని కూడా బతికించి కలపగలవు కదా. ఇప్పుడు నా పాత్ర పేరు ఫుట్బాల్. తన్నండి, బాగా తన్నండి, ఎగిరెగిరి తన్నండి. దీనమ్మ జీవితం. వాళ్ళని వాళ్ళ అమ్మాయి ఇక్కడే ఒక ఇల్లు తీసుకొని పెట్టెళ్ళిందంట. స్కూల్ పక్కనే ఇల్లంట. చెప్పిందా? మా అమ్మ ఇంటి నంబర్ చెప్పలేదా? నా జీవితాన్ని ఎందరు కేక్లా కోసుకుని తింటారు. తినండి. మనం ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్దాం. అవునండి, వాళ్లకు లేదు మనకు లేదు. ఏంటది? సిగ్గు శరం. అదేంటి? ఎన్నిసార్లు చీకొట్టినా మళ్ళీ మళ్ళీ కనపడితే మీలో మానవత్వం పురివిప్పిన నెమలిలా ఆడుతోంది. మీ మొహం వికసించిన మల్లెపూలులా మారుతోంది. వాళ్లకుందేమో కాని మనకైతే లేదు. ఏంటో, చింటూని చూస్తే నేను అన్ని మర్చిపోతాను. అవును, వాళ్ళ నానమ్మ తూ అన్నది చీ అన్నది అన్నీ మర్చిపోతారు. పోనీలేండి, వాళ్ళు బావుంటే చాలు. వాళ్ళు ఎలా ఉన్నా మనం మనలాగే ఉందాం. ఓసారి వెళ్ళి కష్టసుఖం కనుక్కొని వద్దాం. వెళ్ళండి, కష్టసుఖం కనుక్కోండి. దుబాయ్లో ఉన్న కూతురు గురించి కూడా కెలకండి. దాని మీద దుమ్మెత్తిపోయండి. దాన్ని బొంద పెట్టండి. ఈ ఊరే కదా, నేనక్కడున్నప్పుడే రండి. దాక్కోడానికి నాకు ఆ ఇంట్లో బోలెడు ప్లేసులున్నాయి. ఎలకలాగా ఏ కలుగులోనూ దూరిపోతాను. ఈ జీవితం మీ ఇద్దరి నుంచి తప్పించుకోవడానికి అంకితం. ఏంటన్నా ఇంత లేట్ అయింది? అదేమైనా గవర్నమెంట్ జాబా? టైం అవగానే వచ్చేయడానికి? ఈ నెలలో పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంటుందంటరా, దాని గురించి మీటింగ్ పెట్టారు. ఓ, మీటింగ్ ఉంటుందని మీటింగ్ పెట్టారా? బాగుంది బాగుంది. నన్ను చూస్తావేంటే? వెళ్ళా బట్టలు మడతపెట్టు. వచ్చావా? వదినా, అన్నయ్యకి ఏదో పోస్ట్ వచ్చింది కదా, ఇచ్చావా? మర్చిపోయాను రవి. కూలీ ఖాళీగా ఉంటే మీ అమ్మగారు ఊరుకోరు కదా,
చీరలిచ్చి మడత పెట్టమన్నారు. ఆ మాత్రం కూడా పని చేయకపోతే ఒంట్లో కొవ్వు చేరి లావ్ అయిపోయి ఆపు. ఆ అనండమ్మా, ఇంకా అనండి. కొవ్వెక్కువయ్యి లావెక్కువయ్యి ఏదో ఒక రోజు బాంబులాగా పేలిపోతానా? ఏమండి, ఆహా, అనుమతి దొరికింది. దేనికి? ఆ, నేను డ్రైవింగ్ స్కూల్ పెట్టడానికి అర్జీ పెట్టుకుంటే అనుమతి దొరికింది. రే, అంతే కదరా, ఒకసారి చూడు. అంతే అన్నయ్య. నిజమా? కంగ్రాట్స్ బాలు. థ్యాంక్స్ డబ్బుడమ్మా. ఏం స్కూలు? డ్రైవింగ్ స్కూల్. ఎక్కడ పెడుతున్నావు? ఆఫీస్కి మన ఇంటి అడ్రస్సే ఇచ్చాను. ఎవరిని అడిగిచ్చావు? నన్ను అడిగిచ్చాడు. మరి నాకు చెప్పలేదే? అమ్మా మీనా, ఇంటి తాళాలు తీసుకురామ్మా. ఎందుకు మావయ్య? ఈ ఇంటి తాళాలు మీ అత్తయ్య చేతికిచ్చి మనం అంతా ఇంకో ఇంటికి మారిపోదాం. ఆ, పదండి పదండి, మూటముళ్ళే సర్దుకుందాం. మరి నాకు మూటా ముళ్ళు లేవు, బ్యాగు సూట్ కేసులే ఉన్నాయి. మాట వరుస కన్నాను డబ్బుడమ్మా. ఎహే ఆపండి. ఇంతకు ముందు దీని పూల కొట్టుకి నా పేరు పెట్టి ఇంటికి అర్ధరాత్రి అపరాత్రి జనాలొచ్చి పూలు అమ్ముకునేదల్లా చేశారు. వీడిప్పుడు మళ్ళీ డ్రైవింగ్ స్కూల్ పెట్టి దారిని పోయే వాళ్ళందరినీ ఇంటికొచ్చేలా చేస్తాడా? అందరూ తలా దిక్కున అంటారు. నేను సమాధానం చెప్పలేక చావాలి. రకరకాల మనుషులొచ్చి రకరకాలుగా మాట్లాడతారు. నేను ఒప్పుకోను. ప్రభా, కొడుకు కోడలు ఒక్కో మెట్టు ఎదుగుతోంటే సంతోషపడాలి, అడ్డుపడకూడదు. నువ్వు సవతి తల్లేం కాదు. వీడికున్న సంపాదన సరిపదా? అంత అత్యాసెందుకు? అది అత్యాశ ఎలా అవుతుందమ్మా? 30 లక్షలు పట్టుకుని 3 కోట్ల విల్లా కొనాలనుకోవటం అత్యాశ. నాన్న డబ్బంతా ఎవరికీ చెప్పకుండా వాళ్లే దోచేయాలనుకోవటం అత్యాశ. కష్టపడాలనుకోవడం అత్యాశలా అవుతుందే పిచ్చి పెళ్ళామా? ఏంటి శృతి, ఏం జరుగుతుంది? వాళ్ళు మన ఇంటి దగ్గరే డ్రైవింగ్ స్కూల్ ఓపెన్ చేస్తున్నాడంట. గుడ్ న్యూస్ కదా? గుడ్ న్యూస్ ఏంటి, ఇది బ్యాడ్ న్యూస్. ఇంటి ముందు స్కూల్ పెడితే మున్సిపాలిటీ వాళ్ళు దీన్ని కమర్షియల్ బిల్డింగ్ లా కన్సిడర్ చేస్తారు. దాంతో ట్యాక్స్ పెరుగుతుంది, కరెంట్ బిల్ పెరుగుతుంది. అమ్మో 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 అమ్మో, నా ఇల్లు గుల్ల చేద్దాం అనుకుంటున్నారా? నా ఇంటి ముందు కార్ స్కూల్ పెట్టి నన్ను రోడ్డు మీద నిలబెడతారా? ఇప్పటికే ఈ ఇంట్లో అందరూ నిలబడితే సోఫాలు వెనక్కి జరుపుకొని నిలబడాలి. ఇదంతా కుదరదు. పుల్ల వేసావా రోహిణి? మీరెలాగూ బాగుపడ్రు, మమ్మల్ని బాగుపడినవరా? నిజంగా కళ్ళల్లో నిప్పులు పోసుకోవడం అంటే ఇదే. మీనా, ఏంటి ఈవిడికే సగం సగం తెలుసు. నీకసలేమీ తెలియకుండానే రాగానే ఉప్పురాయి వేశావు. ఈవిడ దానికి చుట్టుపట్టలు మొదలుపెట్టింది. కన్న కొడుకు బాగుపడుతుంటే కడుపు రగిలిపోయే తల్లిని ఈ లోకల్లో ఈవిడ్నే చూశాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, అదేం కడుపు తీపో. అదే పెద్దబ్బాయి లక్షలెత్తికెళ్ళిపోయినా ఆయన వంశోద్ధారకుడనే అంటారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాను. కావాలంటే ఇక్కడున్న అందర్నీ అడగండి, ఒక రోహిణిని తప్ప. ఎందుకు నన్ను అడగకూడదు? నువ్వు కూడా అత్తగారి అడుగుజాడల్లోనే నడుస్తావు కదా. సగం సగం తెలిసిన వాళ్లను, ఏమీ తెలియని వాళ్లను నేను లెక్కల్లో వేను. శభాష్ మీనా. వాడు డ్రైవింగ్ స్కూల్ పెట్టుకోవడానికి గవర్నమెంటే అనుమతి ఇచ్చింది. బోడీ నువ్విస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత? సూపర్ నాన్న. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ప్రభా, అమ్మా మీనా, ఇవన్నీ తీసి లోపల పెట్టమ్మా. సరే మావయ్య. ఇప్పుడు నేను ఒక గుడ్ న్యూస్ చెప్తాను. నీ గుడ్ న్యూసే, నాకు కాదు. నీకు పడతాయి.
ఏంటిది శృతి? నేను రవి పనిచేసే రెస్టారెంట్ లో జాయిన్ అయ్యాను. వంట చేయడానికా? అయ్యయ్యో, త్వరలోనే ఆ రెస్టారెంట్ మూతపడిపోతుందే. పని వాళ్ళంతా రోడ్డున పడతారే. ఈ అరాచకాన్ని ఎవరు ఆపలేరా? అంత లేదు. నేనేవి కుక్ చేయడానికి జాయిన్ అవ్వలేదు. రవిని మిస్ అవుతున్నాను కదా, పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. ఈవినింగ్ వెళ్ళి 2-3 గంటలు పనిచేస్తాను. నువ్వా? నీకేం అవసరం శృతి? పైగా కోపం వస్తే హోటల్కి వచ్చిన వాళ్ళని కూడా కొడతావు. అయ్యో లేదు మీనా, ఓపిక కూడా అలవాటు చేసుకుంటున్నాను. కానీ ఏ కస్టమర్ ఏది అడిగినా నా దగ్గరికే వస్తోంది. మా నాన్న అన్నట్టు శుభం. మనోజ్ గాడి షాప్ లో పార్లర్ అమ్మ పనిచేస్తోంది. నీ రెస్టారెంట్ లో డబ్బు చేరింది. మంచిదే కదా. నువ్వు వదిన్ని ఎందులో అయినా జాయిన్ చేసుకో. రే, ఇప్పుడు పెట్టే డ్రైవింగ్ స్కూల్లో మీనా కూడా పార్ట్నరు. అయితే ఇంట్లో 3 కపుల్స్ పనిచేస్తున్నట్టే. అయినా ఏం లాభం? ఇదే హాలు, అదే కిచెన్, అదే ఊగే డైనింగ్ టేబుల్ మీనా మెడలో ఆపాసుపుతాడు. రే చీనా కొడుకు తల్లి కొంగుకి చేయి దుడుచుకుంటే చీనా ఉండు. రే 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 రే. రేయ్, 3 చెంపదెబ్బలు తిన్నావు. రే, నైటీలు వేసుకున్నావురా. ఇదేమన్నా తుండుకుంటా అనుకున్నావా? ఆహా, ఎంత ముచ్చటగా ఉంది. మీకు రుద్రం తల్లి చీర కొంగుతో ముద్దులు కొడుకులు మూతుడుచుకునే అదృష్టం ఎంతమంది తల్లులకి దక్కుతుంది? తల్లి చీర కొంగుతో ముద్దులు కొడుకులు మూతుడుచుకునే అదృష్టం ఎంతమంది తల్లులకి దక్కుతుంది? చెట్టుకొకరు పుట్టకొకరు ఎగిరిపోయిన పిల్లల కోసం పండక్కి పబ్బాలకి ఆశగా ఎదురు చూసే తల్లిదండ్రులే ఎక్కువ అయిపోయారు. రెక్కలొచ్చి వాళ్ళు ఎగిరెళ్ళిపోతారు, రెక్కలుడికి వీళ్ళుంటారు. ఉన్నప్పుడే ప్రేమగా చూసుకోవాలి తల్లి. ఏడ్చావులే. తా చెడ్డ కోతి మన వల్ల చరిచిందని వీళ్ళు మూతులు కూడా తుడిచిపడేశావు. తుంగు మొహం. నిన్నేరా. హాయ్ బావా. పాలు బావా, తిన్నావా బావా? ఇప్పుడే మరదలా, కొంచెం ముందొచ్చుంటే నీకు తినిపించేవాడిని. ఇప్పటికైనా నేను రెడీ. ఏ చీమిడి ముక్కు బావా, ఏయ్, నాకు పేరుందే. నేను పెట్టుకున్న పేరుతోనే పిలుస్తాను. చిన్నప్పుడు నీ ముక్కు కారుతుంటే అత్తయ్య మాటి మాటికి కొంగుతో తుడిచేది. దొరికింది. అవునా, వీడి ముక్కు మా అమ్మ కొంగుతో తుడిచేదా? ఒరే, 10వ క్లాస్ దాకా తుడిచేదిరా. అవునా? మేము చెయ్యి తుడుచుకుంటే తప్పు, మూతి తుడుచుకుంటే తప్పు, వీడి ముక్కు మాత్రం తుడుస్తావే? చండాలం. అబ్బా, ఏం టైంకి వస్తావు కామాక్షి నువ్వు? నువ్వాగొదినా. అన్నట్టు వీడి ఇంటర్ దాకా రాత్రిపూట బాత్రూంకి వెళ్లాలంటే అదేదో సినిమాలో లాగా మీ అమ్మ బయట నిలబడి పాట పాడాల్సిందే. రావోయి చందమామ రారమ్మని రారమ్మని, ఇలాంటి పాటలు. ఏంటత్త? పోరా బడాయి. ఇప్పుడు నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పుకుని తిరుగుతున్నావు. అరే ఏరా, ఇప్పుడు పార్లరమ్మ పాడుతుందా? అవునదినా, మీనాకన్ని సార్లు సారీ ఎందుకు చెప్పావు? నీకెలా తెలుసు? బాలుగాడు వీడియో పంపించాడుగా. పంపించాడో? సారీ 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 అని టకటకటక చెప్పేశావు కదా. ఎరా, ఇంకా ఎవరెవరికి పంపించావురా? మీనా వాళ్ళ అమ్మకి, చెల్లికి, శృతి వాళ్ళ అమ్మకి, నాన్నకి, ముంబై ముఖేష్కి, మలేషియా నుంచి వచ్చిన జంటకి, పూలు అమ్ముకునేవాడికి, పాలు అమ్ముకునేవాడికి కూడా పంపరా? అయ్యో, నువ్వేమనుకుంటావోనని ఆగానమ్మా. మీనా, పడుకునే ముందు గుర్తు చెయ్యి, ఒక లిస్టు రాసి మా అమ్మ నీకు సారీ చెప్పిన వీడియో పంపిద్దాం. ఏమంటావు? మొహం పొగులుద్ది.
అసలే నేను జీవితంలో చెప్పకూడదు అన్న మాటని చెప్పించి తెచ్చావు. ఊరంతా పోస్టర్లు వేస్తావా? ఇంకోసారి గనక ఆ వీడియో పంపావని నాకు తెలిసిందంటే నీకుంటుంది. నేనంత తెలివి తక్కువ వాడినా? వీడియో చూసి ఆనందించండి, కానీ మా అమ్మకి మాత్రం చెప్పకండి కింద మెసేజ్ పెడతానుగా. రేయ్, ఏ ఆపు. అసలు కామాక్షి ఎందుకు ఈ టైంలో వచ్చిందో అడిగావా? సుందరి వచ్చింది కదన్నయ్య, ఓసారి బాలుబావుని చూస్తాను అంటే తీసుకొచ్చాను. అవునా? నన్ను చూద్దామని వచ్చావా సుందరి? ఏమైంది బావా? ఏదో పాడు గండు చీమ నడుం మీద కుట్టింది. అయ్యయ్యో. సుందరి, అమ్మా, గండు చీమ మళ్ళీ కుడుతుందేమో చూసుకొని నిలబడండి. పర్లేదు, మా సుందరి చేత్తో రాస్తే దద్దుర్లేనరావు. ఏమ్మా సుందరి, ఇంటర్వ్యూకి వెళ్తున్నావా? వెళ్తున్నాను మావయ్య. ఇక అవసరం ఉండదులే అన్నయ్య. ఎందుకమ్మా? సుందరికి మంచి సంబంధం వచ్చింది. ఎల్లుండే పెళ్లి చూపులకు వస్తామని చెప్పారు. ఓ, చాలా మంచి సంబంధం. 90% ఖాయమైపోయినట్టే. ఏదో పిల్లోడు పిల్లను చూడాలంటే పెళ్లి చూపులంతే. ఓహో. ఈ సుందరి కోసం సుందరాంగుడు కూడా దొరికాడనమాట. అమ్మ రోహిణి, పెళ్లి చూపుల రోజు నీ దగ్గరికి పంపిస్తాను. ఫేషియల్ చేసి మేకప్ చేసి పంపించు. అత మేకప్ వేసి పంపించాలా లేదా నీలా మేకప్ తో కప్పేసి పంపించాలా? ఊరుకోరా, గండు చీమ మళ్ళీ కుడుతుంది. చూసిందా? మీకు వాచిందా? మా రంగా డ్యూటీకి వెళ్లారనయ్య. పెళ్లి చూపుల రోజు మీరిద్దరూ వచ్చి పెళ్లి పెద్దలుగా నిలబడాలి. నిలబడాలా? ఏ కుర్చీలేరా? రేయ్, డ్రైవింగ్ స్కూల్ ఓపెనింగ్ కి మీరంతా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అమ్మావతి ముఖ్య అతిథిగా రావడం మరింత ఆనందంగా ఉంది. నీ స్కూల్లో ఏబిసిడీలు నేర్పిస్తారా, ఆఐఈలు నేర్పిస్తారా నాకు అనవసరం. ఇంటి ముందు పూలు కొట్టున్నంతకాలం నన్ను పూలం మీదల్లా చేశారు. ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్ పేరు పెట్టి నన్ను కార్లు నడిపేదాన్ని చేయకండి. చీ, నువ్వు పూలావతి అంటే నమ్ముతారు గాని కారావతి అంటే ఎవరు నమ్ముతారు సత్యాసతి? ఇప్పుడు ఈ 3 సార్లు మోసపోయి 3 చంపదెబ్బలు తిన్నోడున్నాడు. వీడు గుడి ముందు అడుక్కు తింటాడు అంటే నమ్ముతారు గాని బిజినెస్ మ్యాన్ అని చెప్పుకొని తిరిగినంత మాత్రాన ఎవరైనా నమ్ముతారా చెప్పు? ఏమండి, మనం సంతోషంగా డ్రైవింగ్ స్కూల్ ఓపెన్ చేసుకుందాం. అనవసరమైన మాటలొద్దు. పదండి. రేయ్, ఎక్కడికి రా? ఇంటి ముందు డ్రైవింగ్ స్కూల్ పెట్టొద్దని చెప్పింది కదా, అందుకని ఇంటి పక్కన ఆఫీస్ ఓపెన్ చేశాను. పదండి. రా. సత్యం డ్రైవింగ్ స్కూల్. ఇచ్చట కారు డ్రైవింగ్ నేర్పబడును. ప్రొప్రైటర్స్ బాలు మీనా. నా పేరెందుకు పెట్టావురా? ఈ 3 చంపదెబ్బలు తిన్నోడు వాడి షాప్కి అమ్మ పేరు పెట్టాడు కదా, దీనికి కూడా అమ్మావతి పేరు ఎందుకని మీ పేరు పెట్టుకున్నాను నాన్న. వచ్చావరా? కారు తెచ్చావా? ఎన్ని కార్లు పెడుతున్నావు అన్నయ్య? నా కార్లు 2 పెడుతున్నాను. వీడు నడిపే కారు వీడే నేర్పిస్తాడు, నా కారు నేను నేర్పిస్తాను. టైమింగ్స్ కూడా నోట్ చేసుకుని పెట్టాలా? ఇదిగో, ఎవరు వచ్చినా ఈ ఫామ్స్ నింపుతారు. ఇందులోనే టైమింగ్స్, ఫీజు వివరాలు అన్నీ ఉంటాయి. 6 to 7, 7 to 8, 8 to 9, 9 to 10. 4 స్లాట్లుంటాయమ్మా. 10 తర్వాత ఈయన రాజేష్ అన్నయ్య ట్రిప్పులకి వెళ్ళిపోతారు. నువ్వు పూలు గంపేసుకుని ఊరి మీద పడతావు. నాకు టిఫిన్ పెట్టే దిక్కుండదు, అన్నం వండే మనిషి ఉండదు. 10 లోపు టిఫిన్, వంట అన్నీ పూర్తి చేస్తాను కదత్తయ్య. ఏం టెన్షన్ లేదు.
కొడుకు కోడలు అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. సంతోషపడు. తిండిగోల కాసేపు పక్కన పెట్టు. మీనా 2 కార్లకి నీ చేతులతో మాలలు కట్టు. రే రవి, మనం టైర్ల కింద నిమ్మకాయలు పెడతాం రా. ఎంతసేపు పడుతుంది? ఇదేదో పెద్ద కార్ షోరూమ్ ఓపెనింగ్ అంత బిల్డప్ ఇస్తున్నారు. రేయ్, ఇంతకు మించి నువ్వు నోరెత్తావో మొన్న పోలీస్ చెవిలో ఏం చెప్పావో ఇక్కడున్న అందరికీ చెప్పేస్తా. చంప దెబ్బలు చాలా, చెప్పు దెబ్బలు కూడా కావాలా? డిసైడింగ్ చేసుకో. చంప దెబ్బలు తిని దుఃఖాన్ని మింగినోడా. నేనేమన్నాను రా? ఎంతసేపు అయితే ఏంటి? సాయంత్రం దాకా ఉండమన్నా ఉంటాను. రోహిణి కూడా ఉంటుందిలే. నన్నెందుకు లాగుతావు మధ్యలో? పోలీస్ చెవిలో చెప్పింది నువ్వు, చెంప దెబ్బలు తిన్నది నువ్వు. ఈ ఇంతకీ వీడు ఆ పోలీస్ చెవిలో ఏం చెప్పి తెచ్చాడ్రా? ఓ తల్లోయ్, అది మాత్రం అడక్కు తల్లోయ్. విన్నావంటే నా కారు కింద నిమ్మకాయ బదులు వీడి తలకాయ పెడతావు. లంచం ఇస్తానన్నాడా? అంత మాట అంటే కొట్టి పంపించేవాళ్ళు గాని కడుపుకి వరన్నమే తింటున్నావా అని ఎందుకు తిడతారు డబ్బుడమ్మా? ఇది అంతకన్నా చండాలం, నీచం, నికృష్టం, దరిద్రం. రేయ్ వదిలేయిరా. పదండి. పద. ఇటివరా నానా. అరే అరే రాజేష్, అందరు నువ్వు ఫోటో తీరా. మీ నాన్నున్నారు కదా, ఆయన పేరే పెట్టుకున్నావు కదా. సంతోషంగా రా. రాకపోతే బయటే ఉంచి రోజూ కార్లు కడిగించే పనిలో పెడతా. పెద్దరికం కావాలా? కార్లు కడిగే పని కావాలా? రా రా. మావయ్య, మమ్మల్ని ఆశీర్వదించండి. దినదినాభివృద్ధి చెందుతూ సంతోషంగా ఉండండి. అత్తయ్య, మావయ్య తీసుకోండి. అందరికి ఇవ్వు మీనా. నువ్వు తీసుకోకు. ఏ షాప్ నుంచి తెచ్చారో ఏంటో. ఎరా 3 చంప దెబ్బలు తిన్నోడా, నీ కళ్ళకి మేము ఎలా కనిపిస్తున్నావురా? అంత చీప్ గా కనిపిస్తున్నావా? సిటీలోనే నెంబర్ 1 షాప్ నుంచి స్వీట్స్ తెప్పిస్తే తినొద్దని నీ భార్యకి చెప్తావా? కోప్పడుకు బాలు, వదిలేసాయి. అడుక్కునేవాడికి 66 కూరలు, వండుకునేవాడికి ఒక్కటే కదా. పాపం 66 కూరలు తినే నోటుతో ఒక స్వీట్ ఏం తింటారు? ఆహా, అబ్బబ్బబ్బబ్బా, పోలీసులకి తెలియక చంపదెబ్బలు కొట్టారు. మా ఆవిడ గొంగట్లో చెప్పు పెట్టి కొట్టినట్టు చెప్పింది. నువ్వు సూపర్ మీనా. రోహిణి, నువ్వైనా స్వీట్ తీసుకుంటావా? లేదంటే మీ ఆయన చేరిన స్కూల్లో చేరి 66. ఆపు బాలు, ఇటివ్వు, తింటాను. బాలు, పొద్దుని చెప్పి ఏంటన్నా? 2 కార్లకు ఓనర్ అయ్యావు. సంతోషం రా. ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్ కూడా పెట్టుకున్నావు. ఇది ఇంకా సంతోషం. మీనాకు స్కూటీ కొనిపెట్టావు. ఇప్పుడు ఫంక్షన్లకు డెకరేషన్ కూడా చేస్తోంది. భార్యాభర్తలిద్దరి మధ్యలో పరస్పర సహాయ సహకారాలుంటే ఏమైనా సాధించొచ్చని మీరిద్దరూ రుజువు చేశారు. పుత్రోత్సాహం అంటారే, అలా నా మనసు పొంగిపోతోందిరా. వాడేదో కోట్లు కోట్లు సంపాదించి పెట్టినట్టు తెగ పొగిడేస్తున్నారేంటి? అమ్మకు తృప్తిగా లేదు నాన్న. మనోజ్ అనేలాగా లక్షలకు లక్షలు మింగేస్తే తప్ప అమ్మకు నచ్చదు.
ఎరా నువ్వు తయారయ్యావా? నువ్వు మారకపోతే ప్రపంచమంతా బాలు అనేలాగా తయారై నీ నోటికి తాళం వేస్తుంది. అందరూ సంతోషంగా ఉంటే వారోలేవా ప్రభా? రే బాలు, ఈ శుభవార్త మీ నాన్నమ్మకి ఫోన్ చేసి చెప్పరా? ఇప్పటిదాకానా? నన్ను కన్నది కన్నావతైనా పెంచింది మాత్రం షీలా డార్లింగే కదా నాన్న. ఈ తల్లావతి కని వదిలేసిపోతే నన్ను ఇంతటి వాణ్ణి చేసింది బామ్మే కదా. ఏ మంచి జరిగినా ముందు ఫోన్ చేసి షీలా డార్లింగ్కి చెప్తూనే ఉంటాను. లేవగాని నేను మీనా బామ్మకు ఫోన్ చేసి చెప్పాం. రేయ్, నీ డ్రైవింగ్ స్కూల్ గురించి మాత్రమే చెప్పకుండా ఇంకో 2 గురించి చెప్పావేంట్రా? నీకేం పని పాట లేదా? నీ నోరాగదా? ఇంకొకటే కదా చెప్పింది. నీ గురించి ఒకటి, మనోజ్ గారి గురించి ఒకటి, అంతే. ఇందాకటి నుంచి వింటున్నాను. మనోజ్ ఏం చేశాడంట్రా? పోలీసులు చెంపదెబ్బ కొట్టారు. అవును, నీకు తెలియదు కదా? అయ్యో అయ్యో, ఎంత పని జరిగిపోయింది. వీడి చెంపదెబ్బలు కదా నాకు తెలిసిన అందరికీ చెప్పి నీకు చెప్పడం మర్చిపోయినేంట్రా? చెవిలా పారి. యాండి అంత దరిద్రమైన మాట అన్నయ్యకి చెప్పాలా? పర్వాలేదు, చెవిలోనే కదా చెప్పేది. అరే వదిలేరా, నన్ను ఇలా బ్రతకనీరా. ఫోన్లేరా, ఏడుస్తున్నాడు. తర్వాత నువ్వు కలవపోయింటి, అప్పుడు చెప్తానులే. కర్మ. బాలు, మరి ఈ ఆంటీ విషయం బామ్మతో ఏం చెప్పారో రాజేష్కి చెప్పావా? శృతి, చెప్పొద్దులే బాలు. సరే, వీడియో చూపించు. సరే డబ్బుడమ్మా. రేయ్ వద్దురా, వద్దు, పళ్ళు రాలుతాయి. నువ్వు ఎక్కువ మాట్లాడితే మా డ్రైవర్స్ గ్రూప్ లో పెట్టేస్తాను, జాగ్రత్త. అరే రాజేష్, ఈ వీడియో కూడా తర్వాత చూపిస్తానులేరా. మొత్తానికి బాలు ప్రయోజకుడయ్యాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏం సంతోషం? ఇంతవరకు డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఒక్కడు కూడా రాలేదు. ఈగలు దోమలు దోలుకుంటున్నారు. నేనున్నాను. ఈగలు తోలడానికా? మా ఆయన డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకోవడానికి. నువ్వా? నువ్వా? ఈవిడ ఈ 3 మంకీస్ ఇలాగే రియాక్ట్ అవుతాయని ఊహించాను. పూలల్లి కార్లు తీసుకెళ్ళి అమ్ముతుందా? ఏ తప్పే ఉంది? ఎన్ని రోజులు స్కూటీ మీదెళ్ళి అమ్మింది, ఇప్పుడు కారులో వెళ్ళి అమ్ముతుంది. ఇప్పుడు ఫంక్షన్లకి డెకరేషన్ చేస్తుంది కదా, కారులో వెళ్ళి చేస్తుంది. ఓ మెట్టు ఎదిగితే ఎదిగినట్టు కార్ లాంటివే ప్రపంచానికి తెలిసేలా చేస్తాయి. సూపర్ చెప్పావన్నయ్య. కోడలు మొదట్లో సైకిల్ నడిపేది, తర్వాత స్కూటీ నడుపుతోంది, రేపు కారు కూడా నడుపుతుంది. నీకసలు సైకిల్ నడపడం కూడా రాదు. నువ్వు మాట్లాడుతున్నావు.